హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఈ డిజైన్ని నార్మల్ మిషన్తోనే బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్కి ఏ విధంగా సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో క్లియర్గా చూపిస్తున్నాను. ముందుగా ఒక న్యూస్ పేపర్ని తీసుకోవాలి, దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ క్లాత్ని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్గా ఉంటేనే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే ముడతల కింద వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా రాదు. వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్ తీసుకోవాలి, లేకపోతే ఈ విధంగా చాక్ పీస్తో కూడా డిజైన్ని డ్రా చేసుకోవచ్చు. చాక్ పీస్తో డిజైన్ డ్రా చేసుకుంటే ఇలా క్రాసింగ్ సైజ్ పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు ఒక అట్టను తీసుకుని అట్ట మీద మనం డిజైన్ చేయాలనుకున్న డిజైన్ డ్రా చేసి ఇలా అట్టను కట్ చేసుకోవాలి. ఈ అట్టతో ఈ విధంగా డిజైన్ని డ్రా చేసుకుంటే అన్ని బాక్సెస్ ఒకే షేప్లో పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా 2 కలర్స్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్స్ని బాబిన్స్కి ఎక్కించుకోవాలి. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా నార్మల్ మిషన్తో ఏ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవాలో అర్థమవుదు. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకుని ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చి ఇలా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. బాబిన్ సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీలు దారం లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా వచ్చేలా సెట్ చేసుకుంటేనే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే దారం తెగిపోతుంది అండ్ వర్క్ కూడా టైట్గా ఉండి వర్క్ పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు మనం డిజైన్ చేసుకున్న డిజైన్ షేప్ చుట్టూరు ముందుగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. క్రాసింగ్స్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనం 2 కలర్స్ తీసుకున్నాం కదా, ఆ కలర్స్లో 1 కలర్ని ఈ విధంగా ముందు డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఫిల్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నార్మల్ మిషన్తో చేసిన ఫుల్ బ్లౌజెస్ వీడియోస్ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మీరు స్ట్రైట్గా ఫిల్ చేసుకోవచ్చు లేదా క్రాసింగ్స్గా కూడా ఫిల్ చేసుకోవచ్చు. నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ డిజైన్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఒక్కో వీడియోలో ఒక్కో డిఫరెంట్ డిజైన్ ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ చూపిస్తున్నాను. సో మీకు ఐడియా రావాలంటే ఒక 2-3 వీడియోస్ చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ఎంబ్రాయిడింగ్ చక్రం ఈ విధంగా నేను చూపించిన విధంగా మూవ్ చేయడం రావాలి. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఏ డిజైన్స్ అయినా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవచ్చు. ముందుగా ట్రై చేసిన వాళ్ళు వేస్ట్ క్లాత్ మీద నేను చూపించిన విధంగా వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. బ్లౌజెస్ మీద ట్రై చేయకండి, ఎందుకంటే నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడింగ్ వర్క్ మీరు విప్పుదామన్నా సో రాదు, మగ్గం వరకు ఊడిపోతుంది. కానీ నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడింగ్ వర్క్ మాత్రం అసలు ఊడిపోదు. సో ముందుగా వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. అది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే బ్లౌజెస్ మీద ట్రై చేయండి. నేను చూపించిన విధంగా ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని స్లోగా మూవ్ చేసుకోవాలి. ఈ డిజైన్ మొత్తం ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్కై బ్లూ కలర్ని తీసుకోవాలి. కింద సైడు నార్మల్ మిషన్ రీల్ బాబిన్ పెట్టుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకుని మనం డిజైన్ చేసిన డిజైన్ చుట్టూరు ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. ఒక 4 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి, లేదా 3 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఓన్లీ థ్రెడ్తోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయాలంటే ఈ విధంగా ఫినిషింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఫినిషింగ్ ఇవ్వడం బట్టి ఆ డిజైన్ లుక్గా కనిపిస్తుంది. మీకు ఇంకా హెవీ లుక్ కావాలంటే చిన్న చిన్న గోల్డెన్ పూసల్ని లేదా గోల్డెన్ గొట్టాలను కూడా తీసుకుని డిజైన్ చుట్టూరు ఫినిషింగ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది.
ఈ డిజైన్లో హాఫ్ ఫిల్ చేసుకుని హాఫ్ చిన్న చిన్న గోల్డెన్ పూసలతో ఫిల్ చేసుకుంటే ఈ డిజైన్ ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. అది ఏ విధంగా ఫిల్ చేయాలో నా ముందు వీడియోలో ఉంది చూడండి. ఈ డిజైన్ని డిఫరెంట్ టైప్స్లో డిజైన్ చేసుకోవచ్చు. ఓన్లీ థ్రెడ్తోనే డిజైన్ చేసుకోవాలంటే నేను చూపించిన ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. మీకు మోడల్గా ఉండాలంటే హాఫ్ మాత్రం చిన్న చిన్న గోల్డెన్ పూసలతో ఫిల్ చేసుకోండి, హాఫ్ మాత్రం థ్రెడ్తో ఫిల్ చేసుకోండి. అప్పుడు డిజైన్ ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు స్కై బ్లూ కలర్తో దీన్ని ఫిల్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం అవ్వదు. ఇప్పుడు స్కై బ్లూ కలర్తో నేను చూపించిన విధంగా ఫిల్ చేసుకోవాలి. వీటిని కూడా 2 కలర్ కాంబినేషన్తో ఫిల్ చేసుకోవచ్చు. హాఫ్ కలర్ గ్రీన్, హాఫ్ కలర్ స్కై బ్లూతో ఫిల్ చేసుకోవచ్చు. లేదా ఓన్లీ సింగిల్ కలర్తో కావాలంటే ఈ విధంగా మొత్తం బాక్సెస్ మొత్తం ఒకే కలర్తో ఫిల్ చేసుకోవచ్చు. లేదా 2 కలర్స్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు. హాఫ్ కలర్ గ్రీన్ ఇటు సైడ్ వేస్తే బ్లూ కలర్ ఇటు సైడు, మళ్ళీ క్రాసింగ్స్లో పైన మాత్రం బ్లూ కలర్ ఫస్ట్ వస్తుంది, తర్వాత గ్రీన్. ఆ విధంగా డిజైన్ చేసుకున్న ఇంకా మోడర్న్ డిజైన్గా ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ గ్రీన్ కలర్తో ఫిల్ చేసుకోవాలి. లేకపోతే వేరే కలర్ కూడా యూజ్ చేయవచ్చు. మీరు సారీ కలర్ కాంబినేషన్ బట్టే తీసుకోండి. నేను డిజైన్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తున్నాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డిజైన్స్ ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో కావాలంటే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. నేను ఆ డిజైన్ కూడా డిజైన్ చేసి చూపిస్తాను. ఒక్కో వీడియోలో ఒక్కో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. సో మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వర్క్ ఉంటుంది దగ్గరగా. సేమ్ పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్ లానే ఉంటుంది, మగ్గం వర్క్ లాగానే కనిపిస్తుంది. మీకు చేయడం నేర్చుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న గోల్డెన్ పూసలను తీసుకుని డిజైన్ చుట్టూరు గోల్డెన్ పూసలతో స్టిచ్ చేసుకోవచ్చు. లేదా బోర్డర్ని అంటించుకుని స్టిచ్ చేసుకోవచ్చు. సెంటర్లో మీకు కావాలంటే ఒక కుందముని అంటించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా కనిపిస్తుంది. నేను వీడియోలో చెప్పినట్టు హాఫ్ థ్రెడ్, హాఫ్ కుందమ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్లో కూడా సేమ్ హాఫ్ థ్రెడ్, హాఫ్ గోల్డెన్ పూసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.